సో దట్ ఈస్ వాట్ ఐ వాస్ సెయింగ్ దట్ మీరు ఇప్పుడు చూడండి. సో వాట్ వి డన్ ఈజ్ ఆ వెబ్ స్క్రాపింగ్ అయిపోయిన తర్వాత మనకి పర్ఫెక్ట్ గా డేటా వచ్చింది. సో దాంట్లోంచి ఇంకా చిన్న ట్రాన్స్ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో మనం అవి చేసుకుంటున్నాము. సో అలాగే మీరు ఏదైనా డేటా టైప్స్ చేంజ్ చేయాలనుకున్నా, లెట్స్ ఇట్ ఇస్ ఇన్ టెక్స్ట్ ఫార్మాట్, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు చేంజ్ ఇట్ ఇన్ ఏ నెంబర్ ఫార్మాట్ ఆర్ ఫిక్స్డ్ డెసిమల్ ఫార్మాట్, యూ కెన్ ఆల్వేస్ సే దట్ ఇన్ ఏ ఫిక్స్డ్ డెసిమల్ ఫార్మాట్ as well. సో మీకు ఆ చేంజెస్ అన్ని కూడా మీరు చేయొచ్చు. సో వేర్ యూ కెన్ ఆల్వేస్ చేంజ్ దట్ చేంజెస్ as well. సో మీకు కావాల్సిన విధంగా మీరు చేంజెస్ చేసుకోవచ్చు. So there is no problem of picking the changes, and you can always transform the changes. మీకు కావాల్సిన transform కూడా చేసుకోవచ్చు. So whatever you want it. Okay, so let's say if you really want to change it as a whole number, మీ data types changes. The main agenda what I was trying to understand here, మీకు main agenda ఏంటి అంటే you can get the data without any writing a simple code from the directly connecting to the open source queries నుంచి, open URLs నుంచి కూడా మీ డేటాని చేయొచ్చు. సో ఇదే దాన్ని మీరు ఎక్కడైనా పైథాన్ లో కానీ మెషిన్ లెర్నింగ్ కానీ if people wants to get from an open source, they need to write a data, మళ్ళీ ఆ HTML tags ని అంతటిని కూడా తీసేసి వాళ్ళకి కావాల్సిన డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి చాలా కష్టపడతారు. కానీ ఇక్కడ మనకి డైరెక్ట్ గా కనెక్టర్స్ ఉన్నాయి, అదే హ్యాండిల్ చేస్తుంది, సింపుల్ గా టేబులర్ ఫార్మాట్లు ఇచ్చేస్తుంది, మనకు కావాల్సిన డేటాని అంతటిని పెర్ఫెక్ట్ గా తీసుకొచ్చి టేబుల్స్ లో రిప్రజెంట్ చేసి చూపిస్తుంది. సో యాజ్ ఐ సెడ్ ద ప్రీవియస్ సెషన్స్ లో కూడా మనం చూసాం, పీడిఎఫ్ నుంచి కూడా తీసుకొచ్చాం డేటా. ఈవెన్ స్టాటిక్ పీడిఎఫ్ లోంచి కూడా దాన్ని కూడా చేయడానికి దే నీడ్ టు రైట్ ఎ కోడ్, బికాస్ దే నీడ్ టు డిటెక్ట్ దెర్ ఇస్ ఎ టేబుల్ దేర్, రైట్? ఆ టేబుల్ ఉంది అని డిటెక్ట్ చేయాలి. సో దాని నుంచి కూడా డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో దట్ ఈస్ వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ యూ. సో మీన్స్ యూ కెన్ గెట్ ద డేటా ఫ్రమ్ Wikipedia like open sources నుంచి కూడా మీరు you can extract the data from there as well. So that is what I was saying, that you can always go with the like these open sources నుంచి కూడా మీరు డైరెక్ట్ గా పికప్ చేయొచ్చు. There are number of tables in the open source page, right? ఆ టేబుల్స్ అన్నిటిని రికగ్నైజ్ చేసి దాంట్లో ఇన్ఫర్మేషన్, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని మీరు చెక్ చేసుకుని తెచ్చుకోవచ్చు. So that is what I want to say here. So always our transformations helps us to make the data more clean and clean. So రోజు రోజుకి మన డేటాని క్లీన్ చేయడానికి సో మనకి ట్రాన్స్ఫర్మేషన్స్ ఉపయోగపడుతూ ఉంటాయి. సో మేబీ ఐ కుడ్ సే దట్ వన్ మోర్ ఇంకొక సజెషన్ చెప్తాను ఏంటంటే, ఉన్నాయి కదా ట్రాన్స్ఫర్మేషన్స్, అన్వాంటెడ్ ట్రాన్స్ఫర్మేషన్స్ వద్దు. సో అన్వాంటెడ్ గా ఎక్కువ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ చేయొద్దు. సో వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు సజెస్ట్ యూస్ అన్వాంటెడ్ ట్రాన్స్ఫర్మేషన్స్ మీన్స్ వాట్? సార్ మీరు అన్వాంటెడ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటున్నారు, అసలు అన్వాంటెడ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఏంటి? సో అన్వాంటెడ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆల్సో లీడ్స్ అస్ టు పెర్ఫార్మెన్స్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ డేటా టైప్ చేంజ్ ఉంది, ఇక్కడ ఒక స్టెప్ ఉంది, ఇక్కడ ఒక స్టెప్ ఉంది. ఎందుకు 2 స్టెప్స్? వై వీ నీడ్ 2 స్టెప్స్? సో మన చేంజెస్ డేటా టైప్స్ అన్ని కూడా ఒకే స్టెప్ లో పెర్ఫార్మ్ చేయొచ్చు కదా, రైట్? సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఓకే, ఇక్కడ డేటా టైప్ చేంజ్ ఉంది, ఇక్కడ డేటా టైప్ చేంజ్ ఉంది. టూ స్టెప్స్ ఉన్నాయి, అంటే 2 ప్లేసెస్ లో నేను చేంజ్ డేటా టైప్స్ అనేది తీసుకొచ్చాను. సో అన్వాంటెడ్ గా ఫస్ట్ చేంజెస్ చేస్తున్నాము, మళ్ళీ ఫిల్టర్ చేసి మళ్ళీ చేంజెస్ చేస్తున్నాము. సో వై వీ నీడ్ అన్నెసరీ స్టెప్స్ ఆల్సో, వీ నీడ్ టు ఐడెంటిఫై దట్ టైప్ ఆఫ్ థింగ్స్ యాజ్ వెల్. ఎందుకంటే ప్రతిసారి మీకు ఎప్పుడైతే రీఫ్రెష్ కొడతారో, సో వెన్ యూ హిట్ ఎ రీఫ్రెష్ బటన్ హియర్, ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఇట్ విల్ గో త్రూ ఆల్ ది స్టెప్స్. సో మనకి ఎక్కువ స్టెప్స్ అయ్యేకొలది ఏమవుతుందంటే, లైక్ ఇట్ విల్ నీడ్ టు గో త్రూ ద నెంబర్ ఆఫ్ స్టెప్స్, అన్ని స్టెప్స్ వెళ్తూ మనకి అది అవుట్పుట్ ఇవ్వాలి. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్, యూ నీడ్ టు అండర్స్టాండ్ అండి. ఓకే, సో అది అన్ని స్టెప్స్ ని గో త్రూ అవుతూ మీకు ఏం చేయాలి, ఫైనల్ గా వాల్యూని ఇవ్వాలి. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్, యూ నీడ్ టు అండర్స్టాండ్. సో దాని గురించి మనం ఏం చేయాలంటే, వీ నీడ్ టు కన్జర్వ్. మనకి అన్వాంటెడ్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కన్జర్వ్ చేయాలి. సో కన్జర్వ్ చేయడం అంటే ఏంటి? అన్వాంటెడ్ ఇవన్నీ తీసేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ డేటా టైప్స్ చేంజ్ చేస్తున్నారు, ఇక్కడ డేటా టైప్స్. ఐ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డేటా టైప్స్ దే ఆర్ చేంజింగ్ హియర్ అండ్ దేర్. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇట్ వాస్ ట్రైయింగ్ టు చేంజెస్ ద టైప్, ఇంటీజర్ లో చేంజ్ చేస్తాడు. సో ఇక్కడ టెక్స్ట్ లో ఉన్నది. సో ఓకే, ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇయర్ గ్రోత్ 1 అనేది ఏదైతే ఉంది, ఇది టెక్స్ట్ లో ఉంది. వై డోంట్ వి చేంజ్ దిస్ దేర్ ఇట్ సెల్ఫ్? మళ్ళీ ఇక్కడ మనం అన్వాంటెడ్ గా న్యూ ట్రాన్స్ఫర్మేషన్ క్రియేట్ చేయడం. సో లెట్స్ సే ఐ విల్ రిమూవ్ దిస్ అండ్ ఐ విల్ కీప్ ఇట్ హియర్ అండ్ ఐ విల్ సే దట్ ఓకే, దీన్ని మనం ఎందుకు ఇప్పుడు చేయకూడదు అంటే, సో ఇక్కడ చూస్తే ఇక్కడ మన స్టెప్ చూడండి, అంటే ఇక్కడ నేను అండర్స్టాండ్ చేసుకోండి, ఇక్కడ ఎందుకు చేంజ్ అవ్వలేము అంటే, ఇక్కడ మనకి దాంట్లో మనకి ఏబిసి ఉంది, అంటే నెంబర్ ఉంది ఇక్కడ. సో నెంబర్ ని రిమూవ్ చేసేయాలంటే మనం ఏం చేసాం, ఫిల్టర్ రోస్ చేసాం. అంటే జస్ట్ మనం ఇది పైకి మూవ్ చేసి, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఇది కింద మూవ్ చేస్తే సరిపోతుంది. సో జస్ట్ మేక్ ఏ చేంజ్, సింపుల్ చేంజ్. ఇప్పుడు నేను డేటా టైప్స్ చేసిన, ఇప్పుడు నాకు పర్ఫెక్ట్ గా, ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు నేను ఈ డేటా టైప్ లోనే ఇక్కడ చేసేస్తాను ఇప్పుడు చేంజ్. రైట్, ఇక్కడే నేను చేంజెస్ చేస్తున్నాను, ఆ చేంజ్ హోల్ నెంబర్. అంటే ఇక్కడ అడుగుతుంది చూడండి. సో మళ్ళీ ఒకసారి చూడండి. సో ప్రీవియస్ గా ఎలా ఉంది అంటే, జస్ట్ చేంజ్ హియర్. ప్రీవియస్ గా ఎలా ఉంది అంటే, ఫస్ట్ డేటా టైప్స్ చేంజ్ అయ్యి తర్వాత ఏమైందంటే ఫిల్టర్ రోస్ చేసాం. సో దానివల్ల ఏమవుతుందంటే, డేటా టైప్ డిసైడింగ్ సరిగ్గా జరగట్లేదు ఇక్కడ. సో ఇప్పుడు నేను దీని డేటా టైప్ ని ఇంటీజర్ గా మార్చాలంటే మారుతుందా?
నెంబర్ గా మారదు. ఎందుకని? మీకు ఏమంటది, నెంబర్ అనేది ఉంది, నెంబర్ ని నేను ఎలాగ ఇంటీజర్ గా మార్చుతాను. సో హౌ కుడ్ ఐ చేంజ్ ఇట్? సో అంటే ఫస్ట్ మనం ఆ నెంబర్ అనే వాల్యూని తీసేయాలి, ఆ రోని తీసేయాలి. తీసేస్తే అప్పుడే నేను దాన్ని ఏం చేయగలుగుతాను. సో వాట్ ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ చేంజ్ ఇట్ యాజ్ ఎ నెంబర్, రైట్? అంటే లైక్ ఆ నెంబర్ అనే రోని తీసేస్తే తర్వాత నేను దాన్ని హోల్ నెంబర్ గా కానీ దేనికా కానీ కన్వర్ట్ చేసుకోగలుగుతాను. ఇప్పుడు నేను కన్వర్ట్ చేయలేను, అందుకే అది కరెక్ట్ గా ఏబిసి అని ఇచ్చింది. ఎందుకంటే టెక్స్ట్ డేటా లాగా ఉంది బాస్, దాంట్లో ఒక వాల్యూ, ఆ మొత్తం వాల్యూస్ లో కూడా ఒక వాల్యూ టెక్స్ట్ డేటా ఉంది. సో నేను కన్వర్ట్ చేయలేకపోతున్నాను. సో నేనేం ఆలోచించానంటే, ఓకే ఫస్ట్ మీరు ఆ రిమూవ్ చేసేయాలి కాబట్టి ఫస్ట్ ఫిల్టర్ అవుట్ చేసేద్దాం డేటాని. ఫిల్టర్ అవుట్ చేసిన తర్వాత నేను డేటా టైప్ చేంజ్ చేసుకుంటాను, అది కరెక్ట్ గా ఉంటుంది కదా. సో అప్పుడు డేటా టైప్ చేంజ్ చేసేటప్పుడు నేను ఏం చేస్తానంటే హోల్ నెంబర్ గా కన్వర్ట్ చేస్తున్నప్పుడు చేస్తే అప్పుడు ఏమంటుంది, మీకు ఆల్రెడీ ఒక చేంజ్ డేటా టైప్ ఉంది. సో ఆ స్టెప్ కి ఈ చేంజ్ కూడా యాడ్ చేయమంటారా, లేకపోతే కొత్త స్టెప్ గా యాడ్ చేయాలా? కొత్త స్టెప్ గా యాడ్ చేయొద్దు, ఎందుకంటే న్యూ స్టెప్స్ నేను తగ్గించుకోవాలని వచ్చాను. సో రీప్లేస్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ స్టెప్స్, ఎగ్జిస్టింగ్ స్టెప్ లోనే రీప్లేస్ అంటే ట్రై టు మేక్ ఇట్ హ్యాబిట్, అంటే దాన్ని దీంట్లోకి ఇంక్లూడ్ చేయండి అని. సో ఆల్రెడీ నేను డేటా టైప్స్ చేంజ్ చేసి ఉన్నాను. సో దాంట్లోకి దీన్ని తీసుకొచ్చాను, వేర్ యూ కెన్ సీ దట్ పాపులేషన్ ఇయర్ గ్రోత్ 1 టైప్. సో దీంట్లోకి నేను తీసుకొచ్చాను ఏంటి అంటే ఈ టైప్ కూడా ఈ వరకు టెక్స్ట్ లో ఉండేది ఇక్కడే తీసుకొచ్చేసాను, రైట్? డేటా టైప్ 64 ఇంటీజర్ ఫార్మాట్ లోకి. సో దట్ ఈస్ హౌ ఐ వాస్ ట్రైయింగ్ టు గో ఫర్ ఇట్. ఓకే, సో ఆ విధంగా నేను చేస్తాను. సో దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ హియర్. ఓకే, సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ హౌ టు కన్జర్వ్, అంటే మనకి అన్వాంటెడ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అవసరం లేకుండా మనకి కావాల్సిన ట్రాన్స్ఫర్మేషన్స్ ని పెర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటున్నామా లేదా. సో మన స్టెప్స్ అన్వాంటెడ్ గా ఇంటిగ్రేట్ చేస్తున్నామా? ఇంటిగ్రేట్ చేయడం వల్ల అన్వాంటెడ్ గా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో మీకు ఆ ప్రాసెస్ లో ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టెప్స్ వెళ్ళి కొలిది మీరు రీఫ్రెష్ చేసేటప్పుడల్లా టైం ఎక్కువ పడుతుంటుంది. సో దట్ ఈస్ ఆల్సో వీ నీడ్ టు క్లెవర్లీ వీ నీడ్ టు సీ దట్. అంటే ఏదో స్టెప్స్ చేస్తున్నాము, ట్రాన్స్ఫర్మేషన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము అని కాదు. సో we need to see that is our transformations are perfect, giving the perfect way for us or not. సో మనకి పర్ఫెక్ట్ వే ఇస్తుందా లేదా. సో మనకి అన్వాంటెడ్ గా ఎక్కువ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నా కూడా ప్రాబ్లమే. సో దట్ ఈస్ ఆల్సో పాయింట్ టు బి నోటెడ్ అండి. ఓకే, సో నెక్స్ట్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. సో వాట్ ఐ వాంట్ టు సే ద డిఫరెన్స్ ఈజ్, ఇక్కడ మేనేజ్ అని ఉంది చూడండి. సో దెర్ ఇస్ అ థింగ్ నోన్ యాజ్ అ మేనేజ్. ఇక్కడ మనకి మేనేజ్ లో 3 థింగ్స్ ఉన్నాయి. అంటే మేనేజ్ అంటే ఇది ఏంటి, దేనికి సంబంధించిన మేనేజ్ అంటే క్వైరీ అంటే క్వైరీస్. సో క్వైరీస్ రీఫ్రెష్ చేయాలి అన్నా ఇక్కడికి రావాలి. చూడండి, రీఫ్రెష్ ప్రివ్యూ, రీఫ్రెష్ ఆల్. ఇక్కడ చూడండి, రీఫ్రెష్ ప్రివ్యూ అంటే మీరు చూసేది, మీరు ఏదైతే చూస్తున్నారో దాన్ని మనం ఎప్పుడు ఏమంటాం అంటే ప్రివ్యూ అంటాం. సో ద థింగ్స్ విచ్ యు ఆర్ సీయింగ్ హియర్ వి కాల్ ఇట్ యాజ్ అ ప్రివ్యూ. సో కనిపిస్తున్న దాన్ని రీఫ్రెష్ చేయాలా, లేక కంప్లీట్ గా అన్ని టేబుల్స్ ని రీఫ్రెష్ చేయాలా? రిఫ్రెషింగ్ ఈస్ దిస్ ఈస్ అ మాన్యువల్ రిఫ్రెష్ అండి. సో వీ కెన్ ఆటోమేట్ దిస్ రిఫ్రెష్ యాజ్ వెల్. జస్ట్ ఐ వాస్ ట్రైయింగ్ టు సే, ఇప్పుడు మనం వర్క్ చేస్తాం, రైట్? వాయిస్ బ్రేక్ అవుతుందా? సో స్టిల్ కంటిన్యూస్ కంప్లీట్ గా బ్రేక్ అవుతుంది ఇప్పుడు కూడా మీకు, రైట్ నా? హలో, ఇప్పుడు కూడా బ్రేక్ అవుతుందా మీకు? హలో హలో హలో, యా సార్, బ్రేక్ అవుతుంది అప్పుడు. ఈజ్ ఇట్ సిమ్స్ your voice is breaking, sir. Okay, let me check. So ఇప్పుడు చూడండి, సో is it still the same? Okay. Okay. సో వాట్ ఎవర్ సెయింగ్ ఈస్, మనం ఏదైతే ఉందో, సో ఇక్కడ మనకి మేనేజ్ అనేటప్పటికి, సో వాట్ ఎవర్ యూఆర్ ట్రైంగ్ టు సే ఈస్, ఆర్ వి ట్రైంగ్ టు డూ అనే క్వైరీస్. ఇక్కడ మన క్వైరీస్ ఏవైతే ఉన్నాయో ఈ క్వైరీస్ మీద చేస్తున్నాం. వాట్ వీఆర్ ట్రైంగ్ టు సే ఈస్, వీఆర్ ట్రైంగ్ టు యూజ్ ద క్వైరీస్, రైట్? సో ఇక్కడ మన క్వైరీస్ ఏవైతే ఉన్నాయో ఈ క్వైరీస్ మీద చేస్తున్నాం. ఈ క్వైరీస్ లో మనం రీఫ్రెషింగ్ ఈజ్ సంథింగ్ లైక్ రీఫ్రెష్ ప్రివ్యూ. అంటే ఎగ్జిస్టింగ్ డేటా ఏదైతే ఉందో దాన్ని ప్రివ్యూ, అంటే ఇక్కడ వాట్ ఎవర్ ద డేటా ఐ వాస్ ట్రైంగ్ టు సీ, సో ఈ డేటాని మనం రీఫ్రెష్ చేయాలంటే వి కాల్ ఇట్ యాజ్ అ రీఫ్రెష్ ప్రివ్యూ. సో ప్రివ్యూ రీఫ్రెషింగ్ ఈజ్ సంథింగ్ లైక్ ఎగ్జిస్టింగ్ డేటాని రివ్యూ, అంటే ప్రివ్యూ అంటే ఇక్కడ కనిపించేది ఏదైతే ఉందో, సో వాట్ ఎవర్ ద డేటా ఐ వాస్ ట్రైంగ్ టు సీ హియర్, సో ఐ వాస్ ట్రైంగ్ టు ప్రివ్యూ రీఫ్రెష్, అంటే ఇక్కడ ఉన్న డేటానే ప్రివ్యూ చేస్తున్నాను, రీఫ్రెష్ చేస్తున్నాను. అంటే రీఫ్రెషింగ్ ఈజ్ సంథింగ్ లైక్ బ్రింగింగ్ ది లేటెస్ట్ డేటా, అంటే ఏదైతే డేటా ఉందో సో ఆ డేటా తీసుకొచ్చి నేను రీఫ్రెష్ చేస్తున్నాను ఇక్కడ. సో ఆల్వేస్ ఇట్ విల్ ట్రై టు కనెక్ట్ టు ద సోర్స్ అగైన్, బ్యాక్ టు ద సోర్స్ వెళ్ళి కనెక్ట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ అగైన్ గోస్ బ్యాక్ టు ద సోర్స్
ఇక్కడ నుంచి లేటెస్ట్ డేటాని తీసుకొచ్చి ప్రివ్యూ రిఫ్రెష్ చేస్తుంది. సో ఇట్ విల్ బి అప్లైడ్ ఆన్ రిఫ్రెషింగ్ ప్రివ్యూ. ఇఫ్ యూ రియలీ వాంట్ టు క్యాన్సిల్ దిస్ రిఫ్రెష్ యూ కెన్ ఆల్సో క్యాన్సిల్. ఓకే, రిఫ్రెషింగ్ కి కూడా క్యాన్సిల్ చేయొచ్చు. సో లైక్ వైజ్ మీరు ఏదైనా డేటాని లెట్స్ సే ఇప్పుడు ఉన్న డేటాని లేటెస్ట్ డేటా తీసుకురావాలి అంటే యూ కెన్ ఆల్వేస్ గో విత్ రిఫ్రెష్ ద ప్రివ్యూ. సో ప్రివ్యూని రిఫ్రెష్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ రిఫ్రెష్ ఆల్ ద టేబుల్స్ ఎట్ వన్స్. మొత్తం టేబుల్స్ అన్నిటిని రిఫ్రెష్ చేయాలి అంటే యూ కెన్ ఆల్వేస్ గో విత్ రిఫ్రెష్. మొత్తం ఒకేసారి రిఫ్రెష్ కూడా చేయొచ్చు. ఓకే, సో వాట్ ఐ వాస్ సేయింగ్ ఇస్, గివ్ మీ 1 second. Yeah, so is still breaking? Are you getting the thing? ఇంకా బ్రేక్ అవుతుందా వాయిస్? సో ఇస్ ఇట్ స్టిల్ ద సేమ్ ఆర్ యు ఆర్ గెటింగ్ ఓకే? ప్లీజ్ కన్ఫర్మ్ మీ. Now it is okay, sir. Yeah. So I was saying that మనకి ప్రివ్యూ రిఫ్రెష్ ప్రివ్యూ చేస్తున్నాము అంటే where I was trying to say that you are refreshing the preview, right? Okay, so you are refreshing the preview means మీరు ఒక సోర్స్ నుంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ప్రివ్యూని రిఫ్రెష్ చేయడం అంటే లైక్ ఇక్కడ నుంచి లేటెస్ట్ డేటాని తీసుకొచ్చి ప్రివ్యూని రిఫ్రెష్ చేయడం. అలాగే నేను మొత్తం అన్ని టేబుల్స్ ని రిఫ్రెష్ చేయాలి అంటే ఐల్ సే దట్ రిఫ్రెష్ ఆల్. సో రిఫ్రెష్ ఆల్ అంటే ఇక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ టేబుల్స్ అన్ని ఒకేసారి రిఫ్రెష్ చేయాలి అంటే ఐల్ సే ఇట్ యాజ్ రిఫ్రెష్ ఆల్. అలాగే ప్రాపర్టీస్ కి వెళ్తే వాట్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ సీన్ హియర్? ప్రాపర్టీస్ అంటే ద నేమ్స్, దాని యొక్క డిస్క్రిప్షన్. అంటే మీరు దీనికి యొక్క నేమ్ కానీ ఏదైనా చేంజ్ చేయాలి అంటే యూ కెన్ ఆల్వేస్ చేంజ్ ది నేమ్ ఆఫ్ ఇట్. అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రాపర్టీస్ లో మీకు చూడండి దర్ ఇస్ అ థింగ్ నోన్ యాజ్ అ డిస్క్రిప్షన్ వేర్ యూ కెన్ రైట్ యువర్ ఓన్ డిస్క్రిప్షన్. దాని గురించి ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు డిస్క్రిప్షన్ కూడా రాయొచ్చు. సో నెక్స్ట్ వీ కెన్ సీ దట్ అడ్వాన్స్ డేటా. మనం ఆల్రెడీ అడ్వాన్స్ డేటా చూసాము. లైక్ వాట్ ఆర్ ద స్టెప్స్ వీఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ డైలీ బేసిస్. వీఆర్ ట్రైంగ్ టు చెక్ ద ఎమ్ లాంగ్వేజ్ విచ్ ఇస్ టేకింగ్ ప్లేస్. సో అలాగే ఇక్కడ మనకి చూడండి. సో వాట్ ఐ వాస్ ట్రైంగ్ టు సే హియర్ ఈజ్ ఇక్కడ మనం డిలీట్. సో డిలీట్ చేయొచ్చు అంటే టేబుల్ డిలీట్ చేసేయాలి అంటే డైరెక్ట్ గా డిలీట్ చేసేయచ్చు. మేనేజ్ అంటే ఏంటండి? దీన్ని మేనేజ్ చేయడం అంటే ఈ క్వైరీని మేనేజ్ చేయడం. సో ఈ క్వైరీని మేనేజ్ చేయడం అంటే లెట్స్ ఇఫ్ ఐ రియల్లీ వాంట్ టు డిలీట్ ఇట్ ఐ కెన్ డిలీట్ ఇట్. అలాగే ఈ కాపీ డూప్లికేట్ కాపీ చేసుకోవాలంటే దీన్ని ఇంకో ఎక్స్ట్రా కాపీ చేయాలి అంటే ఐల్ సే ఇట్ యాజ్ ఎ డూప్లికేట్. ఓకే, టేబుల్ మళ్ళీ ఇంకొక కాపీ చేసుకోవాలి అంటే ఐల్ సే ఇట్ యాజ్ ఎ డూప్లికేట్. సో డూప్లికేట్ అంటే ఎక్స్ట్రా కాపీ, దానికి దీనికి సంబంధం లేదు ఇంకా. సో అది సెపరేట్, ఇది సెపరేట్. సో దేనికి దానికి సెపరేట్ గా చేసుకోవాలి అంటే వి కాల్ ఇట్ యాజ్ ఎ డూప్లికేట్. వెన్ ఐ సే ఇట్ యాజ్ ఎ డూప్లికేట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ సెపరేటెడ్ ఫ్రమ్ దేర్ అండ్ దేర్. ఇది అది సెపరేట్ మాట. ఇంకా ఈ కాపీ సెపరేట్, ఈ కాపీ సెపరేట్, ఎవ్రీథింగ్ ఈజ్ సెపరేటెడ్. సో డూప్లికేట్ కాపీ అంటే. సో లెట్స్ సే ఎందుకు అంత క్లియర్ గా చెప్తున్నాను అంటే లెట్స్ ఇప్పుడు నేను దీంట్లోంచి ఒక కాలం తీసేస్తాను అనుకోండి. లెట్స్ సే ఇఫ్ ఐ డిలీటెడ్ వన్ రో ఆర్ నేను ఒక కాలం రిమూవ్ చేసేస్తాను అనుకోండి. ఓకే, సో నేను రిమూవ్ చేసేస్తానంటే ఈ కాలం నుంచి ఇక్కడ 1 2 3 కాలమ్స్ ఉన్నాయి. సో వేర్ ఇస్ హియర్ స్టిల్ ఐ హ్యావ్ ఎ 4 కాలమ్స్ మీన్స్ దట్ ఈస్ కంప్లీట్లీ సెపరేటెడ్ కాపీ అండి. సో ఇట్ విల్ నాట్ డిపెండ్ ఆన్ ది వేర్ ఫ్రమ్ వేర్ వీ హ్యావ్ కాపీడ్ ఇట్. అరే నేను ఎక్కడి నుంచి అయితే డూప్లికేట్ క్రియేట్ చేశానో దానికి దీనికి సంబంధం ఉండదు, ఏ ట్రాన్స్ఫర్మేషన్ తోటి సంబంధం ఉండదు. ఓకే, సో వెన్ ఐ సే దీన్నే నేను ఏం చేశానంటే రైట్ క్లిక్ చేసి రెఫరెన్సెస్ అని కొట్టాను. రెఫరెన్సెస్ అని కొడితే ఎప్పుడు కూడా ఇది మెయిన్ కాపీ సోర్స్ కి ట్యాగ్ అయి ఉంటుంది. చూడండి సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది టేబుల్ నుంచి వచ్చింది. అంటే టేబుల్ అంటే ఇండైరెక్ట్ గా ఏంటి? ఈ టేబుల్ మీద డిపెండ్ అయ్యి ఉంది. సో లెట్స్ సే ఇప్పుడు ఈ టేబుల్లో నేను ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా నాకు ఏమున్నాయి? 3 కాలమ్స్ ఉన్నాయి. వెన్ ఐ సే లెట్ మీ సే ఐ విల్ రిమూవ్ 1 కాలమ్. సో ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది? సో కాలమ్ డిలీట్ అవుతుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ రెఫరెన్స్ అండ్ డూప్లికేట్. డూప్లికేట్ ఆల్వేస్ హ్యావ్ ఎ సెపరేట్ కాపీ ఫ్రమ్ ద వేర్ వీ క్రియేటెడ్ ఇట్. సో దాని నుంచి ఏదైతే నుంచి క్రియేట్ చేసామో దాని నుంచి కంప్లీట్ గా సెపరేట్ అయిపోతుంది. సో దానికి సంబంధించిన ట్రాన్స్ఫర్మేషన్ కి దీనికి సంబంధించిన ట్రాన్స్ఫర్మేషన్ ఏది కూడా కోరిలేట్ అయి ఉండవు. ఓకే, సో అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. మనకి సేమ్ టేబుల్ మళ్ళీ ఇంకొకసారి కావాల్సి వస్తుంది, సేమ్ టేబుల్ మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయాల్సి వస్తుంది. సో అలాంటిదప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే దానికి దీనికి సంబంధం లేకుండా దేనికి దాన్ని సెపరేట్ చేసుకోవాలి అనుకుంటే వీ కాల్ ఇట్ యాజ్ అ డూప్లికేట్. ఓకే, సో దాన్ని మనం ఏమంటే డూప్లికేట్ అంటాం. వేర్ యాజ్ వీ కాల్ ఇట్ యాజ్ రెఫరెన్స్ అంటే ఏంటి? సో వెన్ ఐ కాల్ ఇట్ యాజ్ అ రెఫరెన్స్ అన్నప్పుడు ఏం చేస్తానంటే ఎగ్జిస్టింగ్ టేబుల్ నే మళ్ళీ రెఫరెన్స్ చేసుకున్నానంటే మెయిన్ టేబుల్ మీద ఎప్పుడు డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కడి నుంచి అయితే నేను రెఫర్ చేసుకున్నాను అంటే మెయిన్ టేబుల్ మీద ఏదైనా చేంజెస్ చేస్తే అవి రెఫరెన్స్ కాపీ మీద కూడా అబ్జర్వ్ అవుతూ ఉంటాయి.
బట్ రిఫరెన్స్ కాపీ మీద మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్స్ చేసుకోవచ్చు అంటే ఎస్, మీరు దానిపైన మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్స్ చేసుకుంటారంటే ఎస్, యూ కెన్ ఆల్వేస్ డూ ద ట్రాన్స్ఫర్మేషన్. మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే ట్రాన్స్పోజ్ చేసుకోండి, దట్ విల్ నాట్ రిఫ్లెక్ట్ బ్యాక్ టు ద మెయిన్ టేబుల్ అగైన్. ఓకే, మెయిన్ టేబుల్ అలాగే ఉంటుంది, కానీ ఇక్కడ రెఫరెన్స్ చేసిన టేబుల్ మీద మీకు కావాల్సిన ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవచ్చు. కానీ దానికి సోర్స్ ఎక్కడైతే వస్తుందో ఆ సోర్స్ ఎప్పుడు కూడా టేబుల్ అంటే మెయిన్ సోర్స్ నుంచే వస్తుంది. దట్ ఈస్ నోన్ ఎస్ ద రిఫరెన్స్. దానిపైన మీకు వచ్చిన దానిపైన మీకు కావాల్సిన ట్రాన్స్ఫర్మేషన్స్ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. రిఫరెన్స్ అంటే ఆల్వేస్ రిఫరెన్స్. మనం ఎప్పుడైనా కూడా ఒక ఉద్యోగానికి రిఫరెన్స్ ఇస్తాం అంటే ఏంటి, మీకు ఇండైరెక్ట్ గా మీకు వాడు లింకేజ్ లో ఉంటాడు అని, అంతే కదా. సో వాడు మీకు కనెక్ట్ అయ్యి ఉంటాడు అని. సో లైక్ వైజ్ ఇట్ విల్ బి ఆల్వేస్ కనెక్టెడ్ టు ద మెయిన్ టేబుల్ ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ డ్రాన్. అంటే ఏ టేబుల్ నుంచి అయితే వచ్చిందో అక్కడ నుంచి డ్రా అయ్యింది కాబట్టి ఓకే అది రెఫరెన్స్. వేరస్ డూప్లికేట్ అంటే అది ఒక సెపరేట్ కాపీ, దీని సెపరేట్ కాపీ, దానికి సెపరేట్ కాపీ అవుతుంది. సో రెఫరెన్స్ తీసుకున్న దానిపైన మీకు కావాల్సిన ట్రాన్స్ఫర్మేషన్స్ చేసుకోవచ్చు, కానీ ఆ సోర్స్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అది ఎప్పుడు కూడా మెయిన్ టేబుల్ నుంచే ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. Okay, so I was stopping here for today. So we have seen today about all add columns lo unna different types of things chusamu. Next we have seen about how to extract the data from a web links as well. Okay, web links nunchi data ela vastadi, what are the different format it was trying to say, and dan paina manaku kavalsina transformations cheyochu. Next we have discussed about how to conserve, అంటే కన్సర్వ్ చేయటం ఎలాగా. సో మనం స్టెప్స్ ని కన్సర్వ్ చేయటం ఎలాగా, అన్వాంటెడ్ స్టెప్స్ ని తగ్గించేసి మనకి పెర్ఫెక్ట్ స్టెప్స్ వస్తున్నారు లేదా అనేది ఎప్పుడు కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. అప్లైడ్ స్టెప్స్ లో we need to always check that applied steps is perfectly going for. చూడండి ఇక్కడ కూడా అన్వాంటెడ్ స్టెప్స్ ఉన్నాయి, చేంజ్ 1 చేంజ్ 2. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ఆ ఫ్లో కరెక్ట్ గా వెళ్తుందా లేదా, ఎందుకు ఎక్కువ సార్లు క్రియేట్ అయింది ఆ స్టెప్. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ కన్సర్వ్ ద స్టెప్స్ యాజ్ వెల్. అండ్ థర్డ్ వన్ వీఆర్ ట్రైంగ్ టు టాక్ అబౌట్ క్వైరీ. So what are the different options that are available in the query? Query మీద ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, like what is the difference between a duplicate, what is the difference between a reference, అలాగే మనం ఎలా రిఫ్రెష్ చేయొచ్చు మాన్యువల్ గా డేటాని, అంటే లైక్ లేటెస్ట్ డేటాని తీసుకురావాలి ఇక్కడ వరకు మాన్యువల్ గా రిఫ్రెష్ చేసి లేటెస్ట్ డేటాని తీసుకురావాలంటే క్వరీలో వాట్ ఆర్ ద ఆప్షన్స్ వీ హావ్. రిఫ్రెష్ ప్రివ్యూ, రిఫ్రెష్ ఆల్, యూ కెన్ ఆల్వేస్ సీ ద అడ్వాన్స్ డేటా. అండ్ ప్రాపర్టీస్ లో మీరు ఏం చూడొచ్చు, టేబుల్ నేమ్ చూడొచ్చు, దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేయొచ్చు. అలాగే మీరు ఇక్కడ యూ కెన్ హ్యావ్ ఎ డిలీట్ ఆప్షన్ అండ్ యూ కెన్ క్రియేట్ ఎ డూప్లికేట్ ఆర్ reference which is a linkage to the main query. Okay, so tomorrow we'll see some more transformations and like what are the things we have left in the home tab lo gani, and manaki inka view tab out unnadi. You have a view tab as well, right? View tab lo unnadi kada, so we'll try to see about view tab as well. So view tab lo what are the options we have. Okay, so we'll go through them as well, and we'll try to kind of finish this Power Query editor anta kuda finish chesi next step ki manam డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడం అన్ని చూసాం కాబట్టి డిఫరెంట్ సోర్సెస్ నుంచి, తర్వాత మోడలింగ్ ఎలా చేయాలి కూడా చూద్దాం. ఓకే, సో ఫర్దర్ స్టెప్స్ మనం ఆ విధంగా ప్లాన్ చేద్దాం. సో స్టెప్ బై స్టెప్ వీఆర్ ట్రైంగ్ టు హెల్ప్ యూ టు అండర్స్టాండ్ హౌ టు ఎక్స్ట్రాక్ట్ ద డేటా, పుల్ ద డేటా అండ్ మేకింగ్ ద చేంజెస్ టు ద డేటా. ఓకే, ఎనీ డౌట్స్ ఇన్ ది ఎగ్జిస్టింగ్ క్లాసెస్? అంటే ఈ క్లాసే కాదు, ఎగ్జిస్టింగ్ క్లాసెస్ లో మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏదైనా డౌట్స్ వస్తే చెప్పండి, విల్ ట్రై టు అండర్స్టాండ్. మనం ఎర్రర్స్ ఎలా ఫైండ్ చేస్తాం సార్? ఏ ఎర్రర్స్ అండి? ఎర్రర్స్ మీన్స్ వేర్ మనం చేసిన వర్క్ కరెక్టా కాదా అని ఇప్పుడు అది డేటా వాలిడేషన్, అది మనం డిస్కస్ చేద్దాం రండి. సో లైక్ మీకు ఎప్పుడు బేసిక్ గా చెప్పాలి అంటే సింపుల్ టు సే, మీ సోర్స్ లో ఉన్న డేటాని మీరు దెర్ ఇస్ నో టెక్నిక్ అండి, హార్డ్వేర్ అంటే లైక్ ఏదో లైక్ మనం డేటాని వ్యాలిడేట్ చేయడం అంటారు, దాన్ని డేటా వాలిడేషన్ అంటాము. సో అంటే మనకి సోర్సెస్ లో ఇచ్చిన డేటాని మనం ప్రొజెక్ట్ చేసిన డేటా పర్ఫెక్ట్ గా ఉండాలి, సేమ్ ఈక్వల్ గా ఉండాలి. సో అది మనం డేటా వాలిడేషన్ లో చూద్దాం అండి స్టెప్, లైక్ నెక్స్ట్ క్లాస్ లో నేను చూపిస్తాను అలాగా. సో మనం డేటాని తీసుకున్నప్పుడు ఎక్కడ ఏ పాయింట్ లో వ్యాలిడేట్ చేయాలి. సో మనం అంటే లైక్ ఇక్కడ వ్యాలిడేట్ చేయడం అంటే ఇండైరెక్ట్ గా మనకి ఇప్పుడు చూడండి, నేను అమౌంట్ లెట్స్ ఒక ఆర్డర్ డేటా తీసుకున్నా, ఇక్కడ పెద్ద డేటా చేంజ్ అవడానికి ఏమి ఉండదు, ఎందుకంటే మనం ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనం ప్లాట్ చేస్తామో ఆ ప్లాట్ చేసిన డేటా మనకి ఇచ్చిన సోర్స్ డేటా సేమ్ గా ఉందా లేదా అని అక్కడ డేటా వాలిడేట్ చేస్తాను, నేను చూపిస్తాను హౌ యూ నీడ్ టు గో విత్ ద డేటా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. దాన్ని ఎర్రర్స్ అనకూడదు, మనం డేటా వాలిడేషన్ అంటాం. అంటే ఎర్రర్స్ అంటే లైక్ ఎర్రర్స్ అంటే ఏదో మిస్టేక్ వచ్చి మొత్తం రిపోర్ట్ పోయింది. డేటా వాలిడేషన్ అంటే మన ఇచ్చిన సోర్స్ మనం చూపిస్తున్నది ఈక్వల్ గా ఉందా లేదా, దట్ ఈస్ వేర్ విల్ వాలిడేట్. అది వెరీ ఇంపార్టెంట్, అది కంపల్సరీ స్టెప్. సో ఎప్పుడు కూడా మన డేటాలో ఏదైతే తీసుకున్నామో అదే చూపించాలి, మనం ఎక్స్ట్రా డేటా చూపించకూడదు. కాబట్టి మనం ఏదైనా ఎవరికైనా డేటాని ప్రెజెంట్ చేస్తున్నప్పుడు కూడా ఫస్ట్ మనం డేటా వాలిడేషన్ స్టెప్ చేసుకుని మనం ఎవరికైనా ఇవ్వాలి రిపోర్ట్. యా, విల్ చెక్. ఓకే, థ్యాంక్ యూ. Any more?
సో ప్రీవియస్ సెషన్ అందరూ కవర్ చేస్తున్నారు అనుకుంటున్నాను. సో గో ద వీడియోస్, అసైన్మెంట్స్ అవి ఉన్నాయి కొన్ని. సో ఈ డిస్కస్ సమ్ అసైన్మెంట్స్ అవి కూడా అప్లోడ్ చేస్తున్నాను. సో గో త్రూ దెమ్, ట్రై టు డూ హ్యాండ్స్ ఆన్ చేయండి అసైన్మెంట్స్ కంపల్సరీ. until unless you do hands on, it will be helpful for you. Okay, so basic assignments avi. So basic assignments మీరు చేస్తే ఏమవుతుంది అంటే it will be helpful to understand each and everything. అంటే ఒక మొత్తం ఏ టూల్ లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, జస్ట్ అసలు టూల్ ఎంతవరకు హెల్ప్ చేస్తుంది మనకి అనేది కొంచెం అండర్స్టాండింగ్ వస్తుంది దాని గురించి. హలో యా చెప్పండి సార్. ఇప్పుడు డౌట్ వచ్చినప్పుడు మీకు కాల్ చేయొచ్చా సార్, లేకుంటే మెసేజ్ చేయాలి? డౌట్ వచ్చినప్పుడు నెక్స్ట్ డే క్లాస్ సార్, ఆర్ ఎల్స్ మెసేజ్ మీ, డోంట్ కాల్ మీ. ఓకే, మెసేజ్ మీ. సో ఐ ట్రై టు రిటర్న్ మెసేజ్ ఇట్, ఆర్ ఎల్స్ విల్ ట్రై టు డీల్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ డే క్లాస్. దట్ ఈస్ వాట్ నేను ప్రతిరోజు క్లాస్ అయిపోయిన తర్వాత ఐ వాస్ ట్రై టు ఆస్క్ యూ అబౌట్ ద డౌట్స్. సో ప్రీవియస్ సెషన్స్ మీరు ప్రిపేర్ అయి ఉంటే లెట్స్ సే విల్ ట్రై టు స్పెండ్ 10 to 20 minutes and resolving the doubts. ఓకే సార్, థ్యాంక్ యూ. సో అందరూ కూడా మీరు రోజు క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఈ క్లాస్ ఉన్నది అనుకోండి, ప్రీవియస్ సెషన్స్ కూడా అడగచ్చు, నో ఇష్యూస్. బట్ ప్రిపేర్ దట్ ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ కి మీరు ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో ప్రిపేర్ అయితే, సో దట్ ఐ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్స్ ఫర్ యూ. ఆన్సర్స్. ఓకే, షూర్. Thank you for your time. Tomorrow we'll meet. Let's close. Thank you, sir.